కళ్యాణ్ గారు మీకు అభిప్రాయం ఏంటి అసలు రాజకీయంగా? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాటలోనే చెప్పాలంటే 2-3 మాటలు కాకుండా పిల్లగా ఏం తెలుసు ఉండేది తప్పని పెద్దోళ్ళు అన్నారు సామెత. అదే సామెత అని ఇష్ట ప్రకారం చేస్తుండవు కానీ ప్రజలకు ఏదైతే బాగుంటుందో అన్న అలా చేయట్లేదు. సో అనుభవం అనేది ముఖ్యమే మీరు అన్నట్టు. బట్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఏమన్నా ప్రజలకు మంచి జరిగింది ఆయన శాఖల ద్వారా మీ ఉద్దేశం ప్రకారం? ఆయన శాఖల ద్వారా ఇప్పుడు చంద్రబాబు చేసిందే బాగుంది కానీ ఆయన చేసి కొన్ని చేసి రైతులకు చేసాడు కానీ రైతులు చేసినంత మాత్రం కొన్ని దెబ్బతిన్నాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. ఏది జగన్ గారు చేసిన దాంట్లో ఉద్యోగదారులు కొంతమంది దెబ్బతిన్నారు. తర్వాత ఇంకా వ్యాపారస్తులు వాళ్ళు కూడా కొంచెం దెబ్బతిన్నారు. తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఇటీవల పవన్ కళ్యాణ్. ఒకవేళ పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? ఆయన గురించి నాకు తెలియదు. ఇక్కడ ఏపీలో సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చి మేము చేస్తే ఇంకా ఆయన మంచి చేస్తే మంచిని బట్టి ఇంకా సీట్లు పెరుగుతాయి ఆయనకి. అంతే. ముఖ్యమంత్రి అవుతారా విజయ్ గారు లాగా? తమిళనాడులో విజయ్ ఎలా అయ్యారో ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? అవడం ఎందుకు అక్కడ విజయ్కి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదని? ఆయన సంగతి అసలు నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ సంగతి తెలిసింది కానీ అంత కొద్ది వరకే ఉంది కానీ శాంతం. ఆయన భవిష్యత్తు ఎలా ఉండదు. ఆయన కాపునాడు ఒక్కదే పట్టుకున్నాడు. ఆయన వర్గం ఓట్లు ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉండా కానీ ఇప్పుడు అందరూ అయ్యారు కానీ ఇబ్బంది పెట్టను. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఆయన అభిమానులు అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అది తెలంగాణలో ఏపీనో పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు అది 10 ఏళ్లకు 15 ఏళ్ళకైనా సాధ్యమైంది మీ ఉద్దేశంలో? ఏమో ముందు పోతుంటే ఆయన మంచి స్థానాన్ని బట్టి పెరుగుతుంది తప్ప ఆయన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాత్రం అవడం